ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా దేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలను నేర్పిస్తూ ఉన్నారు. ఎంతో సమాధానం, సంతోషం, నెమ్మదిని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం కదండి. చూడండి, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రతిరోజు దేవుడు తన మాటల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మనుషులు పెట్టే నిందలకు భయపడద్దని దేవుడు ఉదయకాల సమయంలో చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నిందలకు భయపడద్దు, దూషణ మాటలకు దిగులు పడద్దు అని దేవుడు అంటున్నారు. ఉదయకాల సమయంలో ఇలా దిగులు పడుతున్నారా? వేదన పడుతున్నారా? భయపడుతున్నారా? నిందలు, అవమానాలు, దీని ద్వారా అమ్మో నా వల్ల అవ్వట్లేదండి, నా జీవితం ఇంకంత నాశనం అయిపోయింది అని చాలా వేదనకు గురి అవుతున్నారేమో. ఏ మనుషులైతే నిందలు పెడుతున్నారో, ఏ మనుషులైతే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మనల్ని గురి చేస్తున్నారో, ఇదిగో వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మనము చూడండి, శత్రుల నిమిత్తం ప్రార్థించినప్పుడు వారిని ప్రభు మార్చివేసే దేవుడే ఉన్నారు. ప్రాముఖ్యంగా ఇదిగోండి, ఎవరైతే మన తల దించుకునేటట్లు చేస్తున్నారో వారి ఎదుటనే దేవుడు ఒకానొక సమయంలో మన నిందలను, అవమానాలను చూసిన దేవుడు, మనం ఏడుస్తుంది, మనం దుఃఖపడుతుంది చూసిన దేవుడు, ఇదిగో వారి ఎదుటనే మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో వారు మరి ఎంతో వేదన పడడం, చాలా దుఃఖపడడం, వాళ్ళ పనుల భారం అంతా ప్రభు చూసి ఉన్నారండి. అందుకనే చూసిన దేవుడు మరి ప్రతి విషయంలో వారిని హెచ్చించి ఉన్నారు. ఏదో మనల్ని కూడా, మన జీవితాల్లో కూడా ప్రభు గొప్ప కార్యాలు చేసి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. బాధపడకండి, దిగులు పడకండి. ఒకటే మనము చేయాల్సింది ప్రార్థన. మనము ప్రార్థిస్తే చాలండి. ఇదిగోండి, ఎవరి హృదయాలైనా మార్చబడతాయి. ప్రాముఖ్యంగా మనం ప్రార్థన చేయడం ద్వారా మన స్థితిగతులు మార్చబడతాయి. స్తుతి మన స్థితిని మార్చివేస్తుంది. అందుకనే ఆగిపోకుండా, పడిపోకుండా, చెదిరిపోకుండా, భయపడకుండా, దిగులు పడకుండా దేవుడు మనతో ఉన్నారు, మన పక్షాన ఉన్నారు. ఆ గొప్ప సహాయకుడు అన్ని వేళలా మనకు మంచి చేసే దేవుడై ఉన్నారని, మనకు క్షేమాన్ని కలగచేసే దేవుడై ఉన్నారని ప్రతి నిత్యము ప్రార్థన చేస్తూ దేవుని పైన ఆధారపడేవారిగా, ఆయన సహాయాన్ని కోరుకునే వారిగా మనం ఉండాలి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ఇదిగో దేవుడు అన్ని విషయాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆమేన్. ప్రతి విషయాలలో ఇదిగో ఎవరైతే మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారో, తక్కువ చూస్తున్నారో, తక్కువ మాట్లాడుతున్నారో వారి ఎదుటనే మన తలలను ప్రభు ఎత్తబోతున్నారు. మన స్థితిగతులను ప్రభు మార్చివేయబోతున్నారు. ఆమేన్. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా నిలబడే వారిగా దేవా నీ శక్తిని మాకు దయచేయమని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం, మేము ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాం. ఉదయకాల సమయంలో అయా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోని చక్కని ధైర్యం కలిగిన మాటల ద్వారా ప్రభా, ఇదిగోండి ఈ 17వ రోజున ఈ ఉపవాస ప్రార్థనలో మాతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ బలముగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. దిగులు పడద్దని, భయపడద్దని అయా మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రం అయ్యా. అయా మీకు స్తోత్రం అయా. ప్రతి ఒక్కరిని ఉదయకాల సమయం దర్శిస్తున్నందుకు స్తోత్రం. ఈ ప్రత్యేకింపబడిన మాటల ద్వారా అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం స్వామి. ప్రతి ఒక్కరి కన్నీళ్లను నాట్యంగా మీరు మార్చండి. ప్రతి ఒక్కరి నిందలను పూదనలుగా మార్చండి. ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకున్నాం. ఈ 17వ రోజున జరుగుతున్న ప్రభా ఈ ప్రత్యేకింపబడిన ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన మేళ్లను మేము మా జీవితంలో చూచుతాము కాక. ప్రాముఖ్యంగా ప్రభా ఇదిగోండి ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేయండి. అలాగే ప్రభా ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్,
మ్యారేజ్ డే స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా సమస్య వచ్చినప్పుడు నిలబడి పోరాడే వారిగా ఉండాలి. కానీ ప్రభా ఇదిగోండి దిగులు పడుతూ, భయపడుతూ, వేదన పడుతూ, అయా ఇదిగోండి మేము ప్రభా ఇదిగోండి మా విశ్వాస ప్రార్థన జీవితంలో ఆగిపోయే వారిగా ఉండడానికి వీల్లేదు. ప్రభా సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దైవ సేవకుని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అయా అనాయింటింగ్ చేత నీ కుమారుని నింపండి, మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేయండి. నీ కుమారుడు ప్రార్థిస్తుండగా అయా ఇదిగోండి నీ బలమైన ప్రసన్నతను తన పైన కుమ్మరిస్తూ ప్రభా నీ శక్తి చేత నింపుతూ నడిపించమని, ఇంకను 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 ప్రభా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభా మేము చూచటకు సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.